ప్రియులారా, యజమానుడు మెచ్చుకునే విధంగా కష్టపడిన సాక్ష్యం ఉండాలి. నా బిడ్డ ఒక్కరోజు కూడా ఊరుకుండలేదురా. నా బిడ్డ తిరుగుతానే ఉన్నాడు, కష్టపడుతూనే ఉన్నాడు. నా కుమారుడు కష్టపడ్డాడు, నా కుమార్తె కష్టపడ్డాడు. నమ్మకమైన బిడ్డలు, నా బిడ్డలు ఆత్మల కోసం ప్రయాసపడ్డారు. సమాజాన్ని కూడా ఆర్థికంగా ఉద్ధరించడానికి సమాజంలో నాకు ఆశ అండి. భౌతికంగా ఏం ఆశ తెలుసా నాకు? నేను నిజం, మీరు నమ్మని నమ్మకండి, నేను లోకంలో పనిచేసేటప్పుడు కూడా నాకున్న ఆశ ఏందో చెప్తాను మీకు. నేనొక్కడిని పనిచేసి నేనొక్కడిని చేసి నా ఒక్క కుటుంబం బతికించుకోవడానికి ఇష్టం ఉండేది కాదు. నాతో పాటు నలుగురికి పని చూపించే స్థితిలో నేను ఉండాలని ఆశపడ్డాను. నేనొక్కడిని నా ఒక కుటుంబం కడుపు నింపటం కాదు, నేను కల్పించే పనితో 4 కుటుంబాల కడుపులు నిండాలి. నలుగురు బతకాలండి. నేను ఒక్కడిని జాబ్ పొందడం కాదు, నలుగురికి జాబ్ ఇచ్చే స్థితిలో ఉండాలి. న్యాయించాలి. నేను 10 మందికి పని చూపించేంత పొజిషన్లో ఉండాలి. నేను బతకాలి, భౌతికంగా నలుగురిని బతికించాలి. ఆత్మీయంగా కూడా నేను బ్రతకాలి, 4 ఆత్మల్ని రక్షించాలి. సన్నిధికి వచ్చేటప్పుడు కూడా నేను తినాలి పట్టడనో, నేను తినేదాంతో పాటు 10 మంది తినటానికి కూడా నేను సమకూర్చాలి. నేను పొందాలి దేవుని సన్నిధిలో, నాతో పాటు 10 మంది పొందడానికి కావాల్సింది నేను సమకూర్చాలి. నా మాటలు మిమ్మల్ని గాయపరిచి ఉంటే నన్ను మన్నించండి. కర్తవ్యాన్ని బోధిస్తే, కుటుంబ వ్యవస్థలో వ్యవహరించాల్సిన తీరుతెన్నులు బోధించి నేను చెప్పిన దైవికమైనవని మీకు అనిపిస్తే తప్పకుండా వాటిని అనుసరించండి. రోషం లేని బతుకు, దిగజారిన బతుకు మనం బ్రతకూడదు. దేవుని ఎరిగిన వారమే మనం బతకూడదు. గురి లేని బతకూడదు. ఏదైనా ఒక పట్టు పడితే దాన్ని సాధించిన దాకా నిద్రపోకూడదు. ప్రార్థించు, ప్రయత్నించు, విజయం నీదే. ప్రార్థించు, ప్రయత్నించు, ఖచ్చితంగా నీ పరిస్థితి మారిద్ది. నేను చెబుతున్నా, నా తమ్ముడా, ఎవడో వచ్చి నీ ఇంటిని బాగు చేయడు తమ్ముడా. నా చెల్లి, ఎవరో వచ్చి నీ కుటుంబాన్ని కట్టరమ్మా. ఎవరో వచ్చి నీ ఊరిని బాగు చేయడు, ఎవడో వచ్చి నీ సమాజాన్ని బాగు చేయడం. నువ్వు నీ కుటుంబంలో కనీసం నువ్వు ఒక్కడివన్నా, నువ్వు ఒక్కదానివన్నా నడుం కట్టి కుటుంబాన్ని ఒక క్రమంలో నీకు తీసుకొని రాకపోతే ఎవడు బాగు చేస్తాడు? నువ్వు నడుం కట్టావా? అట్లయితే నిన్ను దీవించి నీ ద్వారా నీ కుటుంబాన్ని ఒడ్డుకు తీసుకొస్తాడు నా దేవుడు. నీ సమాజాన్ని ఉద్ధరించడానికి నువ్వు నడుం కట్టావా? అట్లయితే నిన్ను వాడుకొని నీ సమాజాన్ని కొలిక్కి తెస్తాడు నా దేవుడు.